ప్రతి సత్య గురువు కూడా చేసే పని ఇదేనండి, గుర్తుపెట్టుకోండి ఇది. అర్జునుడి యొక్క శరణాగతి ఏమిటండి ఇక్కడ? కురుక్షేత్ర యుద్ధంలో అసలైన మలుపేమిటో తెలుసా? శరణాగతిని వేడటం. కృష్ణుడి యొక్క శరణాగతిని. చివరికి అర్జునుడు ఒక మాట అంటాడు, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రసన్నం అంటాడు. ఎంత విశేషంగా చెప్పారు చూడండి. ఇది దుఃఖం కాదు, ఇది ఒక యోగానికి ద్వారం అండి. దీని అర్థం ఏమిటి? నేను ఇక నిర్ణయకర్తని కాదు, నేను చేయగలిగింది చేసేసాను, నాకు అర్థమైంది, నేను సరిగ్గా నా జీవితం అర్థం కాలేదని అర్థమైంది, నడిపించాల్సింది నువ్వే, నేను నిర్ణయకర్తని కాదు, ఇక నేను ఇప్పటి నుంచి తెలిసిన వాడినే కాదు తెలిసిన వాడినని అనుకోను, నేను కేవలం నేర్చుకునేటువంటి వాడినే. ఇది అసలైన శరణాగతి. ఇదే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. చూసారా? ఇది జరిగితేనే జ్ఞానయోగానికి అర్హత లభిస్తుంది, కర్మయోగానికి అర్హులం అవుతాం, భక్తి యోగానికి అర్హులమై ప్రారంభం అనేటువంటిది. భక్తి జ్ఞాన కర్మ యోగాలన్నీ కూడా ఇక్కడ ప్రారంభం అవుతాయి, ఇక్కడ. కాబట్టి అర్జున విషాద యోగం చెప్తున్నటువంటి లోతైనటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. ఏదైతే వింటున్నామో జీవితం నిన్ను నిలబెట్టి ప్రశ్నిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ప్రశ్నిస్తే నువ్వెవడివై నన్ను అడగటానికి, నీకేం నేను సమాధానం చెప్పాలి అని రాజ్యాంగపరమైన హక్కులు మనకు ఉండవచ్చు. కానీ నిన్ను నీ జీవితం ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకోలేవు. జీవితం నిన్ను నిలబెట్టి అడుగుతుంది, నువ్వు ఎవరి పక్షాన నిలబడుతున్నావు? సత్యం వైపు నిలబడుతున్నావా, సంబంధ బాంధవ్యాల వైపు నిలబడుతున్నావా? నువ్వే నశించిపోతావు సంబంధ బాంధవ్యాల వైపు నిలబడితే. నీ మనస్సు దుఃఖపడిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ రెండింటినీ పట్టుకొని నిలబడాలనుకునే సమస్యల వలయంలో చిక్కుకుపోతుంది. దుఃఖం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జున విషాదం ఇదేం పాపం కాదు, ఇది నీలో ఉన్నటువంటి సంఘర్షణ కరిగి జ్ఞానం అనేటువంటిది ఉదయించటానికి ముందు వచ్చేటువంటి ఒక సంకేతం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ దుఃఖం నుంచి తేలిగ్గా బయటపడగలుగుతాం. కాబట్టి మన నిత్య జీవితంలో ఎప్పుడైనా సరే నీకు కారణం లేకుండా జీవితం భారంగా అనిపిస్తే, తెలిసినా నువ్వు ఒక కర్మని చెయ్యలేని పరిస్థితుల్లో అవరోధంగా నిలబడిపోతే, సత్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించినా నీవు ముందుకి కదలలేకపోతే, గుర్తుపెట్టుకోండి, అది నీ పరాజయం కాదు, అది నీ అర్జున విషాద యోగము. ఎప్పుడైతే ఆ అర్జున విషాదం అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటావో, ఇందాక చెప్పినట్టుగా అది ఒక జ్ఞానం ప్రవేశించటానికి ముందు ఉన్నటువంటి సంకేతం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటావో, అక్కడికి వస్తాడు జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ. అక్కడ కృష్ణ తత్వం అనేటువంటిది ప్రవేశించటానికి నీ ముందు నిలబడి నీకు బోధించటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకో. అర్జున విషాద యోగం అంటే జీవితం అనేటువంటిది నీ యొక్క చిత్త శుద్ధికి సిద్ధం చేసేటువంటి ఒక మహర్దశగా భావించు. దుఃఖాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నించకు, అవి షార్ట్ కట్స్ అయిపోతాయి. దానిని దాటటానికి కూడా ప్రయత్నించొద్దు. ఏమిటి ఈ మాట అంటున్నాడు ఈ క్యాండిడేట్ అనుకోవచ్చు మీరు. ఏమని చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అర్జున విషాద యోగం అంటే ఏమిటి? దుఃఖాన్ని తొలగించొద్దు. మరి దుఃఖాన్ని తొలగించే పనులు ఎట్లా అవుతాయి వారిని అనిపించట్లే? దుఃఖాన్ని దాటడానికి కూడా ప్రయత్నించొద్దు. ఎక్కడ గోలరా బాబు, దుఃఖాన్ని దాటడానికి కూడా ప్రయత్నించొద్దు అంటే మరి ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? దుఃఖాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో నిన్ను నీవు నిలబెట్టుకో.
దుఃఖం 2 నిమిషాల్లో తొలగిపోతుంది. అక్కడ గీత మొదలవుతుంది కాబట్టి, నీ జీవితాల్లో మార్పు తెచ్చే గీత మొదలవుతుంది. నీ జీవితంలో మార్పు తెచ్చే ఆ పరమాత్మ బోధా సారాంశమైనటువంటి భగవద్గీత నీ జీవితంలో అప్పుడే మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. శుభం. స్వస్తి.